2 కోట్లు విలువ చేసే 2000 గజాల ప్రభుత్వ భూమి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత కొత్తగూడెంలో దాదాపు 2 కోట్లకు పైగా విలువ చేసే 2000 గజాల ప్రభుత్వ స్థలాన్ని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నేతలు ఆక్రమించుకున్నారు. కబ్జా చేసిన ల్యాండ్ లో రాత్రికి రాత్రే కాంపౌండ్ వాల్ నిర్మించారు. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు గతంలో దాదాపు 30 ఎకరాల ల్యాండ్ ను సేకరించి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు రంగా కిరణ్, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్లు కబ్జాకు గురైన ప్రభుత్వాన్ని స్థలాన్ని పరిశీలించి కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే విలేకరుల సమావేశం నిర్వహించి కబ్జాకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో ఏదైతే పాత కొత్తగూడెం ఉందో ఇక్కడ ఇల్లు లేని వాళ్ళ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఖాళీ స్థలాలు పంపిణీ చేస్తామని చెప్పి 75 గజాలు ఇస్తామని చెప్పి పెట్టిన ఈ యొక్క స్థలంలో ఇటు పక్కన ఏదైతే క్రీడా ప్రాంగణం కోసం అని చెప్పి ఫోర్సు బాధిలో వాటిని కొంతమంది కబ్జాదారులు అంటే అధికార పార్టీలో మున్సిపల్ పాలక పక్షంలో కీలకంగా వ్యవహరించే వ్యక్తి ఒక బినామీని పెట్టి ఈ యొక్క ప్రాంగణం మొత్తం ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టించిల్లు. ఈ యొక్క విషయాన్ని రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా ఏదైతే కాంపౌండ్ వాళ్ళు కట్టిల్లో దాన్ని కూలగొట్టి చేతులు దులుపుకున్నారు. ఆగమేఘాల మీద తూతూ మంత్రంగా కూల్చివేతలు చేసి విద్యతో అయిపోయిందంటే కాదు. అసలు ఈ కబ్జా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు, ఆ పాత్రధారులు ఎవరు కూడా ఖచ్చితంగా నిగ్గు తేల్చాలి. ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు తక్షణమే స్పందించాలి. నిజంగా ఆయన ఒక పాత్ర లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ బాధ్యుల మీద చర్యలు తీసుకోమని చెప్పి రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. పంచడానికి ప్రభుత్వ పరంగా సేకరించినటువంటి 28 ఎకరాల భూమిలో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ గత 7-8 సంవత్సరాలుగా కడుతున్నటువంటి అవి పోను మిగతా భూమిని 76 గజాల చొప్పున బీదలకు పంచే ప్రయత్నం చేస్తున్న గవర్నమెంట్ ఆశయాన్ని నీరుగార్చే ప్రయత్నంలో కొత్తగూడెం మున్సిపాలిటీలో కీలకంగా వ్యవహరించేటువంటి కొందరు వ్యక్తులు మిగిలిన భూమిలో ఉన్నటువంటి 2000 గజాలను వారి సొంత అవసరాల నిమిత్తం కబ్జా చేయటం అనే దాని మీద ఎంఆర్ఓ గారికి మేము కంప్లైంట్ చేయగా వారు వచ్చి తూతూ మంత్రంగా కాంపౌండ్ వాళ్ళని కూలగొట్టడం మాత్రం జరిగింది. కానీ ఇది ఏకపక్షంగా పూర్తిగా గవర్నమెంట్ స్వాధీనం చేసుకోలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. ఈ కబ్జా విషయంలో భారతీయ జనతా పార్టీ తరఫున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా తరఫున మేము పోరాటం చేయడం సిద్ధంగా ఉన్నాం.